ఇక చూస్తున్నాం తెలంగాణలో హైదరాబాద్లో అయితే ఓటింగ్ అయితే చాలా తక్కువ పర్సెంటేజ్ అయితే నమోదవుతుంది. ఇక కంటోన్మెంట్ అప్డేట్స్కి సంబంధించి మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు లైవ్ ద్వారా. స్వప్న చెప్పండి. శిరీష, కంటోన్మెంట్కి సంబంధించి మనం చూసుకుంటే ప్రస్తుతానికైతే మందకొడిగానే జరుగుతుందని చెప్పాలి. నా పక్కన ఏంటి మంచు లేకపోవడం వల్ల ఆవులు బర్రెలు వస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా సికింద్రాబాద్కి సంబంధించి కానీ హైదరాబాద్కి సంబంధించి కానీ ఓవరాల్గా చూసుకుంటే మనం విలేజ్తో పోల్చుకుంటే ఇక్కడైతే చాలా తక్కువగానే జరుగుతుంది. ఎక్కువగా మనకు అంటే రాజేంద్ర నగర్లో 15% జరిగిందని చెప్పేసి కొద్దిసేపటి క్రితం మనకు తెలిసింది. ఇక్కడ కంటోన్మెంట్ విషయానికి వస్తే కూడా 15.2 ఇప్పటి వరకు, అంటే గతంలో చూసుకుంటే మనకు 46% జరిగింది ఇక్కడ. ఎందుకంటే చాలా తక్కువ ఓటింగే కంటోన్మెంట్కి సంబంధించి మనకి ఎప్పుడు నమోదవుతూ వస్తుంది. ఈసారి కూడా ఇంకా మందకొడిగా నడుస్తుంది. అంటే చూసుకోవచ్చు, పెద్దగా లైన్ అయితే మనకేం కనిపించట్లేదు. ఉదయము దాదాపు 6, 7, 8 గంటల వరకు కూడా ఎవరూ రాలేదు. కాస్త ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. మేబీ వాళ్ళకు ఇంట్లో ఉన్న పనుల వల్ల అంత కాస్త తీరిక చేసుకొని వెళ్దాంలే, మధ్యాహ్నం తర్వాత వెళ్దాంలే అనేటువంటి ఆలోచనలో ఏమైనా ఉన్నారో తెలియదు. కానీ ఎక్కువగా అయితే ఇప్పటి వరకు మనకి మహిళలు కనిపించట్లేదు. ఊరట కలిగించే విషయం ఏంటంటే యూత్ మార్నింగ్ నుంచి నాకు ఎక్కువగా కనిపిస్తున్నారు. కాస్త ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఈవెన్ మేబీ సోషల్ మీడియా రాజకీయం కారణంగానేమో కానీ చాలా ఉత్సాహంగా వచ్చి అయితే ఓటు వేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు కంటోన్మెంట్కి సంబంధించి అయితే మనకు చాలా తక్కువ లైన్ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కంటోన్మెంట్కి సంబంధించి ఒకసారి చూసుకుంటే ఎవరెవరు బరిలో ఉన్నారు అంటే మనకు బీఆర్ఎస్కి సంబంధించి సాయన కూతురు ఉంది. సాయన కూతురుకి సంబంధించి నందిత విషయానికి వస్తే మనకు సాయన గతంలో ఇక్కడ చాలా కీలకంగా ఉన్న నేత, చాలాసార్లు గెలిచినటువంటి వ్యక్తి, అతనికి ప్రజాభిమానం ఉంది. ఎట్ ద సేమ్ టైం సెంటిమెంట్ కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తుంది. అయితే కాంగ్రెస్ విషయానికి కూడా వద్దాం. మనం కాంగ్రెస్ విషయానికి వస్తే గద్దర్ కూతురు వెన్నెల ఇక్కడ రంగంలో ఉంది. తనకు సంబంధించి మేధావులు తనకు ఓటేయమని చెప్పారు. ఈవెన్ ఓయూ విద్యార్థికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వచ్చి ఓటు చెప్తుందని వాళ్ళు జరిగింది. ఇక శ్రీగారికి బీజేపీకి సంబంధించి శ్రీగారి గట్టి పోతున్నారు. కాకపోతే పార్టీలు కాస్త వెనకంజే వేసేటువంటి విషయం. ఈ రెండు పార్టీలు అంటే బీఆర్ఎస్కి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించి వాళ్ళు ఇద్దరు మహిళలు ఉన్నారు, కానీ వాళ్ళు వారసులుగా ముందుకు వచ్చారు. శ్రీ గణేష్ విషయానికి వస్తే మాత్రం నేను స్వయం కృషితో పైకి వచ్చాను కాబట్టి నాకు ఓటు వేయండి అన్నారు. మేబీ ఇక్కడ త్రిముఖ పోరు ఉంటున్నట్టుగా అయితే కనిపించట్లేదు. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అయ్యేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కాస్త వెనకంజలో ఉంది అనేటువంటి మాట మనకు కంటోన్మెంట్కి సంబంధించి వినిపిస్తుంది. ఇక ఓవరాల్గా ఒక్కసారి మనం ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాల వర్గాలకు సంబంధించి, ఇటు మైనార్టీలకు సంబంధించి కానీ సెటిలర్స్కి సంబంధించి కానీ మంచి ఓట్ బ్యాంకింగ్ ఉంది. కాకపోతే ఓట్ బ్యాంక్ పెరగడాన్ని బట్టి మనం అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుందా, కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుందా, లేదా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందా చెప్పొచ్చు. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడదాము. అసలు ఎంతసేపటి నుంచి వచ్చారు. మార్నింగ్ అయితే ఈ కంటోన్మెంట్ పరిధిలో చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించినట్టు తెలుస్తుంది. కాస్త లేటుగానే మనకి స్టార్ట్ అయింది. మధ్యాహ్నం తర్వాత పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూసుకుంటే హైదరాబాద్లో కానీ సికింద్రాబాద్లో కానీ ఎక్కడా 15% మించి ఇప్పటి వరకు ఓటింగ్ అయితే నమోదు కాలేదు. కాకపోతే విలేజెస్కి వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ వెళ్తున్నారు. వరంగల్ హైవే మీద అయితే విపరీతమైన రద్దీ కనిపిస్తుంది. మరి సెలవుల కోసం ఉపయోగించుకొని వెళ్తున్నారా, లేదు నిజంగానే ఓటు అక్కడ ఉండడం వల్ల వెళ్తున్నారా చూడాలి. కానీ ఇక్కడ మాత్రం ప్రజెంట్గా హైదరాబాద్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, ఈవెన్ ఇప్పుడు నేను తిరిగి వచ్చినటువంటి ప్రాంతాలు ఉప్పల్, అంబర్పేట్, ముషీరాబాద్ ఈ ఏరియాస్లో మాత్రం ఎక్కడా 15% మించలేదు. ముఖ్యంగా లేడీస్ ఓటింగ్ మాత్రం చాలా తక్కువగా ఉంది. మధ్యాహ్నం తర్వాత చూసుకుందాం అదేమన్నా పుంజుకుంటుందో. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడదాము. చక్కగా ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు, యూత్ కూడా వచ్చారు. వాళ్ళ ఒపీనియన్ కూడా మనం తీసుకుందాము. ఒకసారి పేరేంటి? ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఓట్ వేయడం? ఇంట్రెస్టింగ్. ఓకే, సో ఏంటి రాజకీయ పరిణామాలు, మారుతున్న పరిస్థితులు అబ్జర్వ్ చేస్తున్నావా? ఎలా ఉంది? కరెక్ట్ చెప్పాలంటే నాకు పాలిటిక్స్ గురించి ఏం తెలియదు. ఫస్ట్ టైం ఓట్ వేస్తున్నా కాబట్టి. సో ఓటు ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది మొత్తం తెలుసుకున్నావా? తెలియదు. ఓకే, మొత్తానికి అయితే ఎగ్జైట్మెంట్తో ఉన్నాం. సో ఇలా యూత్ అయితే ఫస్ట్ 18+ అవగానే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న వాళ్ళ సంఖ్య ఈసారి ఎక్కువగా కనిపించడం మాత్రం, ఎందుకంటే చక్కగా హాలిడేస్ వచ్చే ఎంజాయ్ చేద్దామని కాకుండా ఓటు హక్కు వినియోగించుకుందామని వస్తున్నారు. నిజంగా అది మాత్రం మనం అభినందించాల్సిన విషయం. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారండి?
మాది ఇక్కడ సికింద్రాబాద్ మాది. ఎలా ఉందండి, అంటే ఏ టైంకి స్టార్ట్ అయింది, మీకు ఐడియా ఉందా ఎలా జరుగుతుంది? స్టార్ట్ అయింది కదా. ఓకే, ఇప్పుడు ఈసారి ఓటింగ్ ఎక్కువ జరుగుతున్నది. అంటే గతంలో జస్ట్ 46% జరిగింది కంటోన్మెంట్, ఈసారి ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉందండి, ఈసారి ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఓకే, అంటే దేన్ని బట్టి చెప్పగలుగుతున్నారు? దేని బట్టి అంటే ఇప్పుడు ప్రజలకు అందరికి అవగాహన వచ్చింది కాబట్టి ఈసారి అందరు ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకుంటారు, దాంతోపాటు పర్సంటేజ్ పెరుగుతుంది. ఖచ్చితంగా ఏంటంటే ఇప్పటి వరకు మనకి ఏ ఏరియాస్ లో 15% మించలేదని మనం చెప్పుకున్నాము, కానీ మధ్యాహ్నం తర్వాత పెరిగే అవకాశం ఉందని ఇక్కడ అంటున్నారు. శిరీష, చూద్దాం, హోప్ ఫర్ బెస్ట్. రైట్, థ్యాంక్ యూ స్వప్న.